హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక నేరస్తునికి ఆశ్రయము లేక రక్షణ కల్పిస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది అనేటటువంటి దాని గురించి టాపిక్ అన్నమాట. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఈ చట్టం జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చినది. గతంలో కూడా మన ఛానల్లో చెప్పటం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. సామాన్యుల కోసం చేస్తున్నామండి, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనేటటువంటిదే ఈ చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 249 ఒక నేరస్తునికి ఆశ్రయం కల్పించిన లేదా రక్షణ కల్పించిన ఎటువంటి శిక్ష ఉంటుంది ఏంటి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి ఒక నేరము చేసి ఉండవచ్చును, అతను నేరస్తుడని భావించే అవకాశము ఉండవచ్చు, అతను నేరస్తుడని భావించుటకు అవకాశము ఉండవచ్చు. అయినా సరే శిక్ష పడకుండా ఉండటం కోసం తప్పించాలనే సంకల్పంతో ఉద్దేశంతో ఆ వ్యక్తికి ఆశ్రయం కల్పించిన లేదా రక్షణ కల్పించిన శిక్ష ఏంటంటే ఆ నేరస్తుడికి రక్షణ కల్పించిన లేదా దాచి ఉంచిన అది శిక్షార్హమైన నేరము. అందుకు విధింపదగు శిక్ష ఈ కింది విధంగా చెప్పే పాయింట్స్లలో ఉంటుందండి. నెంబర్ 1A పాయింట్ ఏంటంటే మరణ శిక్ష విధింపదగు నేరము చేసిన నేరస్తుణ్ణి దాచిపెడితే, నేరస్తుణ్ణి దాచిపెట్టిన ఆశ్రయం కల్పించిన 5 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధింపవచ్చును. అంతేకాకుండా జరిమానా కూడా విధింపబడుతుంది. ఇది నెంబర్ 1A పాయింట్ అండి. నెంబర్ 2B పాయింట్ ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష లేక 10 సంవత్సరముల వరకు విధింపదగు నేరము చేసినటువంటి నేరస్తుణ్ణి దాచిపెట్టిన రక్షణ కల్పించిన 3 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నది. జైలు శిక్ష విధింపవచ్చు. అంతేకాకుండా జరిమానా కూడా విధించబడుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే నెంబర్ 3 అంటే C పాయింట్ ఏంటంటే పాయింట్లు అండి, పాయింట్ల వైజ్గా చెప్తున్నాను. ABC ఇది 3rd పాయింట్ అన్నమాట. C 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 10 సంవత్సరములు విధింపదగు నేరము చేసినటువంటి నేరస్తుణ్ణి దాచి ఉంచిన రక్షణ కల్పించిన ఆ నేరమునకు చట్ట ప్రకారము శిక్షింపదగిన గరిష్ట శిక్షలో 4వ వంతు శిక్షను విధించవచ్చు, శిక్ష పడే అవకాశం ఉన్నది, లేక జరిమానా విధించవచ్చు, లేక 2 విధించవచ్చు. ఈ విధంగా ఈ సెక్షన్ 249 సెక్షన్ చెప్తుంది. ఒక నేరస్తునికి రక్షణ లేదా ఆశ్రయం కల్పించే ఏ విధమైనటువంటి శిక్షనో ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఈ సెక్షన్ బిఎన్ఎస్ చట్టంలోనిదండి. మరో ప్రోగ్రాంలో మరికొంత సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారైతే ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.